గట్కేసర్ సర్కిల్ 7వ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పన్నాల కొండరెడ్డి ఆధ్వర్యంలో 26వ భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. మన తెలంగాణ అస్తిత్వం, మన బీఆర్ఎస్ ఉద్యమ నాయకుడు కేసీఆర్ సారథ్యంలో తెలంగాణను సాధించిన పార్టీ మన తెలంగాణ పార్టీ శ్రేణులకు భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 14 సంవత్సరాల ఉద్యమాన్ని నడిపించి 4 కోట్ల ప్రజలకు ఏకతాటిపై నడిపించి తెలంగాణ సాధించిన ఏకైక నాయకుడు కేసీఆర్ అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు పరిపాలన అందించి ప్రతి ఒక్క గుండెలో నిలిచిన ఏకైక నాయకుడు కేసీఆర్ అని, రాష్ట్రంలో గత 2.5 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ రాక్షస పాలన నడిపిస్తోందని, రాష్ట్రంలో ఏ ఒక్క పౌరుడు సుఖంగా లేడని, మరోసారి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో తన పాలన చేపట్టాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని, రాష్ట్రాన్ని పునర్నిర్మించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రమేష్, ఎద్దులాబాద్ గ్రామశాఖ అధ్యక్షుడు అల్లం శంకర్, మాజీ ఎంపీటీసీ కృష్ణమూర్తి, ఎం రవి, మాజీ సర్పంచ్ రమేష్, మాజీ ఉప సర్పంచ్ ఐలయ్య యాదవ్, అబ్బోళ్ల నాగేష్ వేణు, ఉపాధ్యక్షులు ప్రవీణ్ రెడ్డి, గోపాల్ రెడ్డి, అబ్బోళ్ల వెంకటేష్, నాగరాజు చారి, చిలుకూరి ఆనంద్, గనుమల మల్లేష్, గుమ్మడి దుర్గేష్, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. హైదరాబాద్లో 7వ డివిజన్ కార్యక్రమంలో మన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మన పన్నాల కొండరెడ్డి గారు, మన రమేష్ అన్న గారు, రవి గారు, కృష్ణమూర్తి అన్న గారు, మన టీఆర్ఎస్ పార్టీ బంధుమిత్రులందరూ ఈ కార్యక్రమానికి హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నది. అదేవిధంగా మన వచ్చే 2 సంవత్సరాలలో మన తెలంగాణ ప్రభుత్వాన్ని తెచ్చుకొని కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయవలసిందిగా కోరుకుంటూ ఇదే విధంగా నాకు అవకాశించిన పేదలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఖచ్చితంగా చేయాల్సిన మనం వేస్తా ఉన్నాము. జై తెలంగాణ. మన భారతదేశంలో ఈ పార్టీ ఒకటే సాధ్యమైంది. ఎందుకంటే మనం ఎన్నో పార్టీలు చూసినాం. పార్టీ పుట్టింది కేసీఆర్తోనే, కానీ తెలంగాణ కూడా రాష్ట్రానికి తెచ్చినా కూడా ముఖ్యమంత్రి ఆయనే, అంటే కొట్లాడిన ఆయనే, తెచ్చినది కూడా మొట్టమొదటి ముఖ్యమంత్రి కూడా కేసీఆర్. అప్పుడు మనం చూసినాం తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పోరాటాలు, ఎంతో మంది చనిపోయారు. శుభాకాంక్షలు. మరి ఈరోజు ఎదిలాబాద్ డివిజన్ లో మరి పార్టీ ఆవిర్భావ దినోత్సవ జెండావిష్కరణ కార్యక్రమాన్ని ఇప్పుడే కంప్లీట్ చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చిన ముఖ్య అతిథులందరూ అంటే అన్ని గ్రామాల అధ్యక్ష కార్యదర్శులు మరియు ముఖ్య నాయకులు, సీనియర్ నాయకులు అంటే మాజీ ఎంపీటీసీ ఎదిల్ కృష్ణమూర్తి అన్న, మాజీ ఎంపీటీసీ మంకం రవి గారు, మాజీ సర్పంచ్ పెద్దల రమేష్ గారు, మాజీ ఉప సర్పంచ్ ఇర్సాని ఐలయ్య గారు, అదేవిధంగా హైదరాబాద్ గ్రామశాఖ అధ్యక్షుడు అల్లం శంకర్ గారు, జనరల్ సెక్రటరీ చిరంజీవి గారు, అదేవిధంగా మరి అంక్షాపూర్ చింతల గోపాల్ రెడ్డి గారు, వేణు గారు, బుద్ధిరెడ్డి గారు, అదేవిధంగా మళ్ళీ ఔషాపూర్ నాగరాజు గారు, కొట్టి శ్రీకాంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన వార్డు సభ్యులు మరియు ముఖ్య నాయకులు మన అబ్బోళ్ల నాగేశ్వర గారు, ముఖ్యంగా మన ముఖ్య అతిథి మన పార్టీ అధ్యక్షుడు రమేష్ గారు, అదేవిధంగా రాజశేఖర్ గారు, గణేష్ గారు, అన్ని పేర్లన్నీ దాదాపు అన్ని మిస్టేక్స్ ఉన్నాయి, ఏమనుకోవద్దు. ప్రవీణ్ గారు, అదేవిధంగా అర్జున్ అన్న గారు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరూ, మరిపల్లి కూడా లక్ష్మయ్య గారు, అదేవిధంగా వీరేశం గారు, అందరికీ ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. అయితే పార్టీ